ఎంతో ఆశతో కన్న కూతురిని తన భర్తకు చూపించాలని, తను చెప్పింది అబద్ధం కాదు నిజమని నమ్మించాలని వరమ్మ ఇంటికైతే వస్తుంది ఛాయని తీసుకొని వెళ్దాం హాస్పిటల్‌కన్నట్టు. కానీ సరస్వతమ్మ ఒకవేళ ఛాయని విష్ణుకి చూపిస్తే తర్వాత ఏం జరుగుతుందనేది పూసగుచ్చినట్టు మొత్తం వరలక్ష్మికి వివరిస్తుంది. "వద్దమ్మా 6 ఏళ్ళు నువ్వు చాలా బాధపడ్డావు నీ బిడ్డ కోసం. ఇప్పుడు ఆ బిడ్డను కూడా చూపిస్తే విష్ణు తీసేసుకుంటాడు. నువ్వు మళ్ళా ఒంటరిదానివైపోతావు" అనైతే చెప్పి అందులోను నేనసలు ఒప్పుకోను పాపని తీసుకొని వెళ్తాననైతే చెప్పి వరమ్మని ఒప్పిస్తుంది. ఇక ఛాయకి ప్రేమగా గోరుముద్దలు చేసి తినిపిస్తూ ఉంటుంది వరలక్ష్మి. అయితే ఈ పసిది ఏం చేస్తుందంటే, "అమ్మా! అమ్ముంది. నాన్న కూడా ఉండాలి కదా! మరి నాన్నేరి? నేను దొరికానన్న విషయం నాన్నకు తెలుసా లేదా?" అనైతే మాట్లాడుతూ ఉంటుంది. ఇక వరలక్ష్మి ఏమో మౌనంగా ఉంటుంది. ఏం చెప్పినా ఆ చిన్నది అర్థం చేసుకోలేదు గదా! తనకేంటి తల్లి, తండ్రి ఇద్దరూ కావాలి అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. అందులో నాన్న మీద ఎక్కువ ఇష్టం ఈ అమ్మాయికి. అక్కడేమో వైష్ణవికి అమ్మంటే ఎలా ఇష్టమో, అలాగే ఈ ఛాయకు కూడా తన తండ్రంటే అంత ఇష్టం. నాన్నేరి ఎక్కడున్నారు నాకు చూడాలనిపిస్తుంది. నాకు నాన్న కావాలి అని బుంగమూతి పెట్టుకొని మరీ అడుగుతూ ఉంటుంది వరలక్ష్మిని. వరలక్ష్మి ఏమో ఏం సమాధానం చెప్పదు. మరి వరలక్ష్మి ఆ పాప అంతగా అడుగుతూ ఉంటే విష్ణునే తన తండ్రి అన్న విషయం చెప్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం.